తెలుగు కవయిత్రులు, వారి రచనా విశేషాలు పార్ట్ 2. ఆచార్య నాయిని కృష్ణకుమారి 1930-2015 మధ్య కాలంలో జీవించారు. నాయిని సుబ్బారావు సుప్రసిద్ధ భావకవి. ఈమె భాషా సాహిత్యం, జానపద సాహిత్యంలో కృషి చేశారు. ఈమె రచనలు వ్యాస సంకలనాలు, పరిశోధన, పరిశీలనలు. కవితా సంకలనాలు: అగ్నిపుత్రి, ఏం చెప్పాను నేస్తం, మానసలీల. యాత్ర రచన కాశ్మీర దీపకల్లిక 1967లో. పరిశోధన గ్రంథం తెలుగు జానపద గేయ కథలు. ఈమె విరదరాజు రామరాజుతో కలిసి 1974లో జానపద గేయాలు సాంఘిక చరిత్ర అన్న గ్రంథం ప్రచురించారు. కవయిత్రి ఆచార్య పి. యశోదారెడ్డి. పూర్తి పేరు పాకాల యశోదారెడ్డి. 1929లో జన్మించారు. 2007లో కాలం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. పరిశోధన గ్రంథం తెలుగులో హరివంశాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయురాలుగా ఆమె వృత్తిరీత్యా పనిచేయడం జరిగింది. ప్రవృత్తి రచన వ్యాసంగం. ఈమె రచించినటువంటి రచనలు: మా ఊరి ముచ్చట్లు, ఇది ఓ కథా సంపుటి, తెలుగులో హరివంశాలు సిద్ధాంత వ్యాసగ్రంథం, భారతంలో స్త్రీ, పారిజాత పహరణం పర్యవలోచనం, ద్విపద వాగ్మయం, ప్రబంధ వాగ్మయం, కథా చరిత్ర ప్రామాణిక రచన, భారతీయ చిత్రకళ, ధర్మశాల కథా సంపుటి, భాగవత సుధ, ఎచ్చమ్మ కథలు కథా సంపుటి, ఉగాది ఉయ్యాల భావిక. ఆచార్య పి. యశోదారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. తెలుగు అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ పి. యశోదారెడ్డి. వీరి ధారావాహిక, రేడియో కార్యక్రమాలు మా ఊరు ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందాయి. గంగరేగి చెట్టు అనే కథ మా ఊరి ముచ్చట్లు అన్న కథ సంపుటిలోనిది. ఈమె కొంతకాలం కల్పనాశ్రీ అన్న పేరుతో రచన చేశారు. ఈమె అచ్చమైన తెలంగాణ రచయిత్రిగా పేరు పొందారు. ఈమె దివాకర్ల వెంకటావధాని పర్యవేక్షణలో తెలుగులో హరివంశాలు అన్న అంశంపై పరిశోధనలు చేయడం జరిగింది. అబ్బూరి ఛాయాదేవి 1933 అక్టోబర్ 13లో జన్మించారు. రాజమండ్రిలో జన్మస్థానం. స్థిర నివాసం హైదరాబాద్. తల్లిదండ్రులు వెంకట రమణమ్మ, మద్దలి వెంకటాచలం. విద్యాభ్యాసం హైదరాబాద్ నిజాం కాలేజీలో. ఈమె అనగనగా, ప్రపంచ జానపదాలు, అనువాదాలు, కథలు, ప్రయాణం, ఉపగ్రహం, సుఖాంతం, మూడు ముళ్ళ ముచ్చట, అలాగే భూసాయి బ్రతుకులు, శ్రీమతి ఉద్యోగిని, కర్త కర్మక్రియ, మృత్యుంజయ కాంత, అపరిచిత లేఖ, విన్నావా, తాణ మార్గం ఇలాంటి రచనలు చేయడం జరిగింది. ఈమె హైదరాబాద్ నిజాం కాలేజీలో తెలుగు విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. కవయిత్రి ఓల్గా. జన్మస్థలం గుంటూరు. 1950లో జన్మించారు. పోపూరి లలితాకుమారి. ఓల్గా రష్యాలో ఒక నది పేరు. ఇంకా గొప్ప స్త్రీవాద రచయిత్రిగా పేరు సంపాదించారు. ఈమె రచనలు చూస్తే స్త్రీవాద కవితలు: ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి, మహేంది స్త్రీ విజ్ఞప్తి. స్త్రీవాద నవలలు: సహజ, స్వేచ్ఛ, మానవి, ఆకాశంలో సగం, గులాబీలు, కన్నీటి కెరటాల వెన్నెల, ప్రయోగం. స్త్రీవాద వ్యాసం: సంఖ్యలు తెగుతున్న సంగీతం. స్త్రీవాద కథలు: రాజకీయ కథలు. సంపాదకత్వం: నీలిమేఘాలు స్త్రీవాద కవితా సంకలనం. ఓల్గా నవలలపై చలం, కొండవటి కుటుంబరావు అన్న రచయితల ప్రభావం కనిపిస్తుంది. ఓల్గా హరిజన సమస్యను చిత్రిస్తూ వారిలో చైతన్యం ఎలా వస్తుందో ప్రత్యక్షంగా చిత్రించిన నవల ఆకాశంలో సగం. కవయిత్రి జయప్రభ ప్రసిద్ధ గొప్ప స్త్రీవాద రచయిత్రి. పరిశోధన గ్రంథం భావ కవిత్వంలో స్త్రీ. స్త్రీవాద కవిత సంపుటిలో సూర్యుడు కూడా ఉదయిస్తాడు 1980లో, యుద్ధోన్ముఖంగా 1986లో, వామనుడు మూడో పదం. అలాగే స్త్రీవాద కవితలు ప్రసిద్ధమైనవి: బయటను తగలేయాలి, యశోధర వగపెందుకే, అలాగే ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడో మేఘానిదో అని. రచయిత్రి సావిత్రి గారు. కాలం 1949-41. రాజమండ్రి దగ్గర ఉండేశ్వరంలో జన్మించారు. స్త్రీవాద కవిత్రిగా ప్రసిద్ధి. ఈమె రచనలు: బందిపోట్లు, గృహిణి. 1991లో వీరు మరణానంతరం సావిత్రి రచనలన్నీ అరణ్యకృష్ణ సంపాదకత్వంలో సావిత్రి పేరుతో వెలువడ్డాయి. సావిత్రి ప్రగతిశీల దృక్పథం, రాజీలేని పోరాట మనస్తత్వం, పదునైన భావావేశం గల రచయిత్రి. ముప్పల్ల రంగనాయకమ్మ. ఈమె రచనలు: జానకి విముక్తి, బలిపీఠం, పేకమెడలు. విమర్శన గ్రంథం రామాయణ విషవృక్షం. వ్యాస సంకలనం స్త్రీ స్వేచ్ఛ. స్త్రీవాద వ్యక్తిత్వంలో వచ్చిన మొదటి నవల జానకి విముక్తి.
విశ్వనాథ వారి కల్పవృక్షాన్ని కావ్యాన్ని ఖండిస్తూ రామాయణ విషవృక్షం రాయడం జరిగింది. ఇల్లిందుల సరస్వతీదేవి 1918లో జన్మించారు. 1998లో కాలం చేయడం జరిగింది. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు, నరసరాపురంలో. తర్వాత స్థిర నివాసం హైదరాబాద్. తల్లిదండ్రులు వెంకట లక్ష్మమ్మ, కామరాజు వెంకటప్పయ్య. భర్త ఇల్లిందుల సీతారామరావు, ఖమ్మం జిల్లా. ఈమె బాల వాగ్మయంలో కృషి చేశారు. రచనలు: నారీ జగత్తు, జీవన సామరస్యం, వెలుగుబాటలు, పండుగ బహుమానం, అక్కరకు వచ్చిన చుట్టం కథానిక సంపుటిక, రాగంలో రంగులు నాటిక సంపుటిక, గాంధీ కథలు, జాతిరత్నాలు, స్వర్ణకమలుడు జాతి కథల సంపుటిక, పాచిక కథ, కాగితపూలు కథ, బాలవీరులు నాటిక, కళ్యాణ కల్పవల్లి, వ్యాసతరంగిణి, దూరం చేసిన పొలిమేర నవల, అలాగే తల్లి లేని పిల్ల నవల, మంచి వీటిన మొగ్గ నవల, తేజోమూర్తులు, అలాగే తులసి దళాలు కథా సంపుటి. 1982లో ఈమె రాసిన స్వర్ణ కమలాలు కథా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈమె తెలంగాణ కూడలిగా సమకాలీన తెలంగాణ నాయకులతో కలిసి ప్రాంతీయ అభివృద్ధి కోసం పోరాట పట్టును చూపించారు. మాలతి చందూర్ 1930లో నూజివీడు జిల్లా, కృష్ణా జిల్లాలో జన్మించారు. ఈమె జగతి సాహిత్య సాంస్కృతిక పత్రిక సంపాదకత్వంలో పనిచేయడం జరిగింది. ఈమెకు సత్కారాలు: వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు 1990లో, ఎస్వి యూనివర్సిటీకి గౌరవ డాక్టరేట్ 1992లో. ఈమెక నవలలు: భూమిపుత్రి, చంపకం, చెదలపురుగు, హృదయనేత్రి, సద్భోగం, వైశాఖి, రుక్మిణీదేవి ఆత్మకథ, క్షణకం, రెక్కలు చుక్కలు. అనువాదాలు: జయశంకర్ గారి నెల్లరింగల్, పార్థసారథి గారి సముదాయ వ్యక్తి, శివశంకర్ గారి ఒరమనిధన్, సుజాత గారి గాయత్రి. అలాగే కథలు: రవ్వల దుద్దులు, లజ్ కర్నల్ నీరజ. మాలతి చంద్రూర్ ఆంధ్రప్రభ పత్రికలో ప్రమాదవనం అన్న శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం అయ్యారు. భూమిపుత్ర నవలను వచ్చిన అవార్డులు: 1980లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1988లో మద్రాస్ సాహిత్య అకాడమీ లభించింది. హృదయనేత్రి నవలకు వచ్చిన అవార్డులు: 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1996లో రాజలక్ష్మి వారసు పురస్కారం. మాలతి చందూర్ మొదటి నవలలో ఆలోచించిన నవలలో ప్రధాన పాత్ర లలిత. హృదయనేత్రి నవలలో ప్రధాన పాత్ర స్వరాజ్యం. మాలతి చందూర్ రాసిన తొలి తెలుగు నాటిక నాలాగే ఎందరో. మాలతి చందూర్ గారి వంటలు, పిండి వంటలు అన్న రచన ఇప్పటికి 23 ముద్రలు జరిగింది. మాలతి చందూర్ జవాబులు అన్న శీర్షికతో జాతీయ, అంతర్జాతీయ రాజకీయ అంశాలు పాఠకులు పంచుకున్నాయి. మాలతి చందూర్ గారి కాంచన మృగం నవల సుధా పత్రిక ద్వారా ప్రచురింపబడ్డాయి. ముదిగంటి సుజాతారెడ్డి డాక్టర్ మే 25, 1942లో జన్మించారు. నల్గొండ జిల్లా ఆకారం గ్రామంలో వెంకటమ్మ రామిరెడ్డిలకు గొప్ప పరిశోధకురాలుగా, విమర్శకురాలుగా, కథా రచయితగా, నవల రచయితగా పేరు పొందించారు. ఇతని యొక్క భర్త డాక్టర్ ముదిగంటి గోపాలరెడ్డి. ఈమె యొక్క రచనలు చూస్తే పరిశోధన గ్రంథం మను వసు చరిత్రల తులనాత్మక పరిశీలన, విమర్శ గ్రంథాలు శ్రీనాథుని కవితా సౌందర్యం, తెలుగు సాహిత్య చరిత్ర, వేమన నాద సంప్రదాయం, తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగుల నవల పరిశీలన, రసచర్చ, ఆధునికత, సామాజిక చరిత్రల నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర. కథా సంపుటలు: విసుర్రాయి కథలు, మింగుతున్న పట్నం, వ్యాపార మృగం, మళ్ళీ మార్క్స్ పుట్టాలి, నిత్య కల్లోలం, ఆత్మకథ ముసురు. నవలలు: సంఖ్యలు తెగాయి, ఆకాశంలో విభజన లేఖలు, మలుపు తిరిగిన రథచక్రాలు. యాత్ర రచన: నైలు నది నాగరికత, అద్భుతమైన చైనా యాత్ర. ఇతర రచనలు: సంస్కృతి సాహిత్య చరిత్ర, భర్త గోపాలరెడ్డితో కలిసి రాసిన రచన, తెలంగాణ తొలితరం కథలు, సంగిశెట్టి శ్రీనివాస్తో కలిసి సంపాదకత్వం, తొలి నాటకీ కథలు. తెలంగాణ కవిత్రలో ముదిగంటి సుజాతారెడ్డి గారు ఒక గొప్ప విదుషిమణి. సుజాతారెడ్డి గారు తమ భర్త ముదిగంటి గోపాలరెడ్డితో కలిసి రాసిన గొప్ప పుస్తకం సంస్కృత సాహిత్య చరిత్ర. 1997లో సంస్కృతి సాహిత్య చరిత్రను తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పటి వాతావరణాన్ని చిత్రించిన అద్భుతమైన నవల మలుపు తిరిగిన రథచక్రాలు. ముదిగంటి సుజాతారెడ్డి గారు వేమన నాద సాంప్రదాయం అనేది కొత్త చూపుని నిదర్శనమని ఆమె భర్త గోపాలరెడ్డి స్మృతిలో చేసిన రచన ఛాత్రప్రియ. ఈమె ముద్దెర, జైలు లోపల, నూరేండ్ల తెలుగు వంటి ప్రసిద్ధ కథలు రాశారు. కవిత్రి మదిరెడ్డి సులోచన 1936 అక్టోబర్ 26న శంషాబాద్లో జన్మించారు. మాణిక్యమ్మ రామకృష్ణారెడ్డి జీవనయాత్ర 1945, గాజుబొమ్మ, సంధ్యారాగం, భిన్న ధృవాలు, పూల మనసులు, దేవుడిచ్చిన వరాలు, వాడని వాడ, ప్రేమలు పెళ్ళిళ్ళు, తరం మారింది, అంతం చూసిన అసూయ.
ఈమె రాసిన కథా సంపుటి భార్య కోపావతి. తెలుగులో నవల రచనకు పూనుకున్న వారిలో మాదిరెడ్డి సులోచన అగ్రగణ్యులు. ఈమె 73 నవలలు, 150 కథలు, 10 ఏకాంకిలను రచించడం జరిగింది. అలాగే బసవరాజు రాజ్యలక్ష్మమ్మ. ఈమె కలం పేరు సౌదోమిని. ఇతర రచనలు పరిచిత కంఠం, ప్రియ నిరీక్షణం, ప్రణయని గీతం, దురదృష్టం. రాజలక్ష్మమ్మ ప్రసిద్ధ భావకవి, బసవరాజు అప్పారావు భార్య. నెక్స్ట్ కవి మల్లాది సుబ్బమ్మ, గొప్ప శ్రీవాద రచయిత్రి. ఈమె నడిపిన పత్రికలు వికాసం, స్వేచ్ఛ. వంశాంకురం 1988 నవల. మహిళోద్యమం, లైంగిక విప్లవం, వివాహం, నేడు రేపు, మత ధర్మ శాసనాలు, మహిళలు. కవిత్రి చేబ్రోలు సరస్వతీదేవి. కవికలహాంసి. ఈమె శారదా శతకం, సరస్వతి రామాయణం రాయడం జరిగింది. కోటికెలపూడి సీతమ్మ. అహల్యబాయి, సతీధర్మం, సాధురక్షిత శతకం, భక్తి మార్గం. అలాగే 1913లో బాపట్లలో జరిగిన ప్రజాతాంధ్ర మహిళా సభ్యురాలు కొనికేట్లపూడి సీతమ్మ. శ్రీరము సుభద్రంబ. జోగులమ్మ నవల సుభద్ర రామాయణం. స్త్రీల కథనిక నవలల రచన మార్గదర్శనం చేసిన కవిత్రి సురాయి సుభద్రమ్మ. నెక్స్ట్ కవి విజయలక్ష్మి. విశారద భారతం కావ్య సంపుటి, కార్చీకులు కాంతిరేఖ కావ్య సంపుటి. నెక్స్ట్ షాజహాన్. జన్మస్థలం షాజహానా, ఖమ్మం జిల్లా పాల్వంచ. దిలావర్ ప్రసిద్ధ రచయిత, గొప్ప శ్రీవాది కవిత్రిగా. సాహిత్య సమ్మాన్ జాతీయ అవార్డు. నకాబ్ కవితా సంపుటి, ఫర్దా హటాకే దేకో కవితా సంపుటి, కౌసే బీజా కవితా సంపుటి, ధర్టి కవితా సంపుటి, దిలావర్ కథల సంపుటి, సిల్సిలా కథా సంపుటి, మేరే జహాజ్ నవల 2021. ఈమె తండ్రి దిలావర్ దూరాల చెరువులు, ప్రపంచ స్త్రీల సాహిత్యం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. ఈమె తండ్రి దిలావర్ సాహిత్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈమె కవిత్వం నిండా ఉర్దూ పద ప్రయోగాలు ఎక్కువగా కనిపిస్తాయి. తొలి స్త్రీలు, ముస్లిం స్త్రీలు బాధ నవల మేరా జహా. నెక్స్ట్ చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ. జన్మస్థలం ఖమ్మం జిల్లా భద్రాచలం. అభినవ మెల్లగా రచనలు చూస్తే పద్య కావ్యాలు. రామదాస్ కవిత ధనస్సు, సమత విరామం, శాంతభిక్ష, శ్రీపాదం, అక్షర తర్పణం, స్మృతి నవలలు, అద్భుత. ఇతర రచనలు సుప్రభాతములు, సంగీత రూపకములు, తానీష చరిత్ర నాటకములు, భద్రాచలం క్షేత్ర చరిత్ర. ఆధునిక యుగంలో తెలుగు సాహిత్యంపై ఉత్తమ పద్య కవిత్రులు ఈమె ఒకరు. ఇంకా నెక్స్ట్ డాక్టర్ రవి భారతి. 1936-2000 మధ్య కాలం జన్మించారు. 1936 జూన్ 16 జన్మించారు. నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా గొల్లపల్లి. సీతాదేవి, రావి నారాయణ రెడ్డి తల్లిదండ్రులు. శ్రీనాథ భారతం, చరిత్ర సంస్కృతి, సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి, ప్రబంధంలోని పదప్రయోగ పద్ధతి. తెలంగాణ సాహిత్య పోరాటంలో తలామానికంగా నిలిచిన శ్రీ రావి నారాయణ రెడ్డి గారి కుమార్తె రావి భారతి. ఈమె తల్లిదండ్రులు సాహిత్య పోరాటంలో పాల్గొంటూ అజ్ఞాతంలో ఉండడంతో హైదరాబాద్లో బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యసించారు. ఈమె కొత్వాల్ శ్రీ రాజ బహదూర్ పింగళి వెంకటరామిరెడ్డి గారి సమక్షంలో పెరిగారు. ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేసి ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం, ఆచార్య దివాకర్ల వెంకటావతిని, ఆచార్య బిదిరాజు రామరాజు, డాక్టర్ చలమచర్ల రంగాచార్యులు వంటి ఆదర్శ గురువుల ప్రశంసలను పాత్రలు అయ్యింది. ఈమె ప్రబంధాలలో ప్రయోగ పద్ధతి అనే అంశంపై పరిశీలన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టం పొందారు. అలిశెట్టి రచయిత. అమ్మ బహువచనం కవిత. నల్లపత్రం. స్త్రీల మీద జరిగే వివక్షకు, దళితుల మీద జరిగే అక్రమాలు, తెలంగాణ మీద జరిగే ఆధిపత్యాలు, గ్లోబలైజేషన్, నగరీకరణ, యాత్రీకరణ తెచ్చే అన్వేష సంస్కృతి, రచయిత, కవిత వస్తువులు. డాక్టర్ ముద్దిగంటి సుజాతారెడ్డి గారు. మనుష్య జాతికి మనుగడ అన్నది ఆమె వల్లనే, ఇంకా ప్రాణవాయు ఉన్నదన్నట్టు. జీవచేతమున్నదంటే ఆమె శ్రమ రూపాలు మేధోసారం వల్లనే. తెల్లవారుతున్నది, పొద్దుగుకుతున్నది, అద్భుతమే అమ్మ వల్లే. అమ్మ బహువచనంలో అనిశెట్టి రచయిత. మా దళిత రాజ్యాన్ని మానవీకరణతో చిత్రీకరిస్తూ మా నెత్తుర్లో స్నానించి మమ్మల్ని ఇట్లా కొట్టుకుంటూ మీరెక్కరి స్వర్గాలు కాలం చెల్లిపోయింది ఈ చండాలుర తీర్మానం ప్రకటిస్తున్న నల్లపత్రంలో అనిశెట్టి రచయిత. నెక్స్ట్ ప్రముఖ కవయిత్రులు. దార్ల సుందరిమణి 1828లో భావలింగ శతకం, మదిన సుభద్రమ్మ రాఘవ రామ శతకం, రఘురామ శతకం, కేశవరామ శతకం, బండి బాపమ్మ మీనాక్షి శతకం, రత్నంబ వెంకటరమణ శతకం, చెలికాని చెల్లయ్యమ్మ జానకి శతకం, పార్థసారథి శతకం, చుక్కకోటి వీరద్రభ నగజ శతకం, బామిడిపాటి కామేశ్వరమ్మ మంచినాట శతకం. ఇక యక్షగాన కవిత్రులు. బాలపంబంబ పర్వందరం, అక్క మహాదేవి చరిత్ర, అన్నదానం వెంకటమాంబ రామాయణం, రత్నమ్మ
శివకురువాంజి, కొత్తూరు రంగనాయమ్మ, ఆండాలు చరిత్ర, శ్రీరామపుత్రి, సుమంతి చరిత్ర నవల రచయిత్రులు. వంశాంకుర 1988లో మల్లాది సుబ్బమ్మ. 3 రూపాయల జలపాతం కుప్పిలి పద్మ. ఏకాంతములు ఇద్దరు కుప్పిలి పద్మ. ఆమె అడవిని జయించింది గీతాంజలి. వరుడు కావాలి శైలకుమార్. సౌగంధి ఉద్దవనుడు ఆలోచన గారు. ఇతర రచనలు చావలి బంగారమ్మ కాంచన విప్పించి, చిలకపాటి సీతమ్మాంబ కవి రాణి బిరుదు, పద్మిని పరిణయం, కర్ర సుబ్బలక్ష్మమ్మ చంద్రక విలాసం, జాలూరు తులసమ్మ గులేబా కావలి నాటకం, రాణి భవాని పద్మావతి విజయం సుమతి చరిత్ర, బుర్ర సురమంబ సావిత్రి విజయం ప్రహ్లాద నాటకం, హరినాథ కటకం. ఇది ప్రముఖ కవయిత్రుల యొక్క రచనలు, వారి యొక్క విశేషాలు మనము ఈ రెండో వీడియోలో నేర్చుకున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన లైక్ అండ్ కామెంట్ ఇస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.